మరి దాదాపుగా లెక్క చూస్తే ఇంకా 6,500 మంది మరి కాంట్రాక్ట్ కార్మికులు వివిధ విభాగాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులు మిగిలిపోవడం జరిగింది. మరి వారందరినీ కూడా ఆర్టిజన్లుగా చేయాలనే ఒక దృక్పథాన్ని మరి ఈరోజు మన ప్రభుత్వం, మన యాజమాన్యం తీసుకోవాల్సిందిగా మరి ఈ వేదిక నుంచి కోరుతూ, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం ఏదైతే మిగిలిపోయిన కార్మికులు 6,500 మందిని తప్పకుండా ఆర్టిజన్ కార్మికులుగా చేసేటువంటి మార్గంలో మేము ముందు వరుసలో ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. వాస్తవంగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలనే ఆలోచనలో ఉన్నప్పుడు వీరందరినీ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉండే. కానీ ఆ యొక్క కమిటీ అనేది ఒక 3 సూచనలను పాటిస్తూ ఎవరెవరిని చేయాలనేది ఒక ఆలోచన రావడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా 3 విషయాలలో మరి ఇలా ఈ పీసీఎల్ కానీ, పిఏలు కానీ, స్పాట్ బిల్డర్స్ కానీ ఆర్టిజన్ కాకుండా కావడం జరిగింది. మారం శ్రీనివాస్ గారికి స్వాగతం, సుస్వాగతం.